ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయం దినదిన అభివృద్ధి చెందుతూ అభివృద్ధిలో ముందుకు దూసుకువెళుతుంది. నిత్యం వేలాది మంది భక్తులు స్వామిని దర్శించి తమ మొక్కుబడులు సమర్పిస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం స్వామివారి సేవలో పాల్గొనేందుకు ఇప్పటికే ఆలయ అధికారులు అనేక సేవలు అందుబాటులో ఉంచారు. కరోనా సమయంలో ఆగిపోయిన అంతర ఆలయ దర్శనం భాగ్యం భక్తులకు అందని ద్రాక్షాలానే మారింది. నేటికి అంతరాలయ దర్శనం పునరుద్ధరించకపోవడంతో భక్తులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. స్వామివారిని అతి దగ్గర నుంచి దర్శించుకుని తన్మయత్వం చెందాలనే భక్తుల కోరికకు నిబంధనలు ఆటంకంగా మారాయి. చిన్న వెంకన్నగా ప్రసిద్ధిగాంచిన ద్వారకా తిరుమల ఆలయానికి ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. శని, ఆదివారాలు సెలవు రోజుల్లో వచ్చేవారి సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి కరోనాకి ముందు అనేక రకాల సేవలు అందుబాటులో ఉండేవి. వాటిలో ప్రధానమైనది అంతరాలయ దర్శనం. ఆ దర్శనానికి 200 రూపాయలు వసూలు చేసేవారు. ఒక టికెట్పై ఇద్దరికి అంతరాలయ దర్శన భాగ్యం కల్పించేవారు. తర్వాత కరోనా సమయంలో అంతరాలయ దర్శనం నిలిపివేశారు. అప్పట్లో కరోనా పేరుతో కొన్ని సేవలు నిలిపివేశారు. వాటిలో అంతరాలయ దర్శనం కూడా ఉంది. తరువాతి కాలంలో అన్ని రకాల సేవలను దాదాపు పునరుద్ధరించారు. కానీ అంతరాలయ దర్శనాన్ని మాత్రం తిరిగి ప్రారంభించలేదు. ఒక పక్క దేశంలో అన్ని ఆలయాలను ఏనాడో కరోనా నాటి నియమాలు సడలించి భక్తులకు దర్శన సౌకర్యం కల్పిస్తుంటే చిన్న తిరుపతిలో మాత్రం ఇలా అంతరాలయ దర్శనం ఆపేయడం ఏమిటని అనుకుంటున్నారు భక్తులు. కేవలం వీఐపీలకు మాత్రమే అంతరాలయ దర్శన భాగ్యాన్ని ఆలయ అధికారులు కల్పిస్తున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు స్వామివారిని అంతరాలయ దర్శనం చేసుకోవాలని కోరిక తీరడం లేదు. అంతేకాక గతంలో అంతరాలయ దర్శనంతో గర్భాలయంలో ఉన్న స్వామివారి మూల విరాట్ను అలివేలు మంగమ్మ, ఆండాల్ అమ్మవార్లతో పాటు సీతారామ లక్ష్మణ ఆంజనేయుని భక్తులు దర్శించి తరించేవారు. ప్రస్తుతం అంతరాలయ దర్శనం లేకపోవడంతో గర్భాలయంలో ఉండే స్వామివారి మూల విరాట్, అలివేలు మంగమ్మ వార్లను బయట నుంచి మాత్రమే దర్శించుకోవడానికి ఆస్కారం ఏర్పడింది. దీంతో భక్తులు బయట నుంచే మూల విరాట్ను, అలివేలు మంగమ్మ వార్లను దర్శించుకుని వెనుతిరుగుతున్నారు. ఎంతో కష్టనష్టాలు పడి వ్యయ ప్రయాసాలతో సుదూర ప్రాంతాల నుండి స్వామివారి దర్శనానికి వస్తుంటే అంతరాలయ దర్శనం తమకు లభించడం లేదని భక్తులు ఆవేదన చెందుతున్నారు. గతంలో మాదిరిగానే స్వామివారి మూల విరాట్తో పాటు ఇద్దరు అమ్మవార్లను, సీతారామ లక్ష్మణ ఆంజనేయుని దర్శించుకునే విధంగా అంతరాలయ దర్శనాలను పునరుద్ధరణ చేయాలని భక్తులు కోరుతున్నారు.